Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 91 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్న రాజు యాదవ్ ఫిల్మ్ ఇంకో 2 days లో ఓటీటీలోకి రాబోతుంది. ఈ జూలై 24th నుంచి మూవీని ఆహలో చూడొచ్చు. ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ రన్ కొనసాగిస్తున్న బాలీవుడ్ కిల్ ఫిల్మ్ కూడా ఓటీటీలోకి రాబోతుంది. డేట్ చెప్తే షాక్ అవుతారు. ఈ రోజు నైట్ 12 కి అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ పర్పస్ మీద స్ట్రీమ్ కాబోతుంది. ఈ ఫిల్మ్ రెంటల్ మీద స్ట్రీమ్ అవుతుందంటే మన దగ్గరికి హెచ్డీ ప్రింట్ వచ్చేసినట్టే. అయితే ఓన్లీ హిందీలో మాత్రమే. రిమైనింగ్ లాంగ్వేజెస్ లో మేకర్స్ ఈ సినిమా రైట్స్ కొనుక్కోవడం కోసం క్యూ కడుతున్నారు. రీమేక్ అవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మూవీని హిందీలో ఈ జూలై 23rd నుంచి వీడియో ఆన్ డిమాండ్ పైన చూడొచ్చు. ఎన్నో ఏళ్ల పాటు పృథ్వీరాజ్ అండ్ హిస్ టీమ్ కష్టపడి తీసిన ది గోట్ లైఫ్ ఫిల్మ్ అటు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అవగా ప్రెజెంట్ 5 లాంగ్వేజెస్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మమ్ముట్టి గారి టర్బో ఫిల్మ్ చాలా మందికి గుర్తునే ఉంటుంది. 70 కోట్ల పైన గ్రాస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయిన ఈ ఫిల్మ్ ఈ ఆగస్ట్ 9th నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమ్ కానుంది. ఇన్ 5 లాంగ్వేజెస్ అండ్ ఇంక్లూడింగ్ తెలుగు. హాట్ స్టార్ స్పెషల్ లో యోగిబాబు మెయిన్ లీడ్ లో చట్నీ సాంబార్ అనే మూవీ రాబోతుంది. ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం తీసిన ఫిల్మ్. ఈ జూలై 26 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక థియేట్రికల్ గా మార్చిలో రిలీజ్ అయిన యోగిబాబు మరో ఫిల్మ్ బూమర్ అంకుల్ ప్రెజెంట్ ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన సోనాక్షి సిన్హా అండ్ రితేష్ దేశ్ముఖ్ కాకుడా ఫిల్మ్ ఆన్లైన్ లో గుడ్ రివ్యూస్ తో దూసుకుపోతుంది. ఇదొక హర్రర్ కామెడీ ఫిల్మ్. ప్రెజెంట్ జీఫై లో అవైలబుల్ గా ఉంది, బట్ హిందీలో మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక తమిళ మూవీ నా హాట్ స్పాట్ ప్రెజెంట్ ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుండగా మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక ఎంతో మంది ఎప్పటి నుంచి అడుగుతున్న జూన్ 2 ఫిల్మ్ త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ పర్పస్ మీద స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిల్మ్ ఆగస్ట్ 1st నుంచి ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అండ్ మరాఠీ లాంగ్వేజెస్ లో జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది. సో ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ ఫర్ జూన్ 2 ఫిల్మ్. నెట్ఫ్లిక్స్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫైండ్ మీ ఫాలోయింగ్ ఫిల్మ్ ప్రెజెంట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. ఇక అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన ఫిల్మ్ మై స్పై ది ఎటర్నల్ సిటీ 3 days నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంగ్లీష్ తో పాటు 5 ఇండియన్ లాంగ్వేజెస్ తో. ఇది యాక్షన్ కామెడీ ఫిల్మ్. ఇప్పటివరకు చెప్పిన సినిమాలపై ఎలాంటి ఐడియా లేకపోతే ట్రైలర్ చూసి IMDb లో రేటింగ్స్ చూసాక ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తేనే వాచ్ చేయండి. ఇక ఈటీవీ విన్ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఫిల్మ్ వీరాంజనేయ విహార యాత్ర ఈ ఆగస్ట్ 14th డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక సిరీస్ ల విషయానికి వస్తే వకీల్ సాబ్ కాంబోని రిపీట్ చేస్తూ అంజలి అండ్ అనన్య నాగల్ల కాంబోలో తెరకెక్కిన సిరీస్ బహిష్కరణ ప్రెజెంట్ జీఫై లో స్ట్రీమ్ అవుతుండగా రితేష్ దేశ్ముఖ్ డెబ్యూ సిరీస్ పిల్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది అండ్ మంచి రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక ఓటీటీని షేక్ చేయడానికి డిఫరెంట్ కాస్ట్ అండ్ డిఫరెంట్ టెక్నికల్ వాల్యూస్ తో రాబోతుంది ఒక సిరీస్. కాస్టింగ్ వింటేనే సగం షాక్ అవుతారు. కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ అండ్ ఫహద్ ఫాజిల్ తో పాటు మరో 5 లీడ్ యాక్టర్స్ ఈ సిరీస్ లో యాక్ట్ చేయబోతున్నారు. 9 మంది లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. టోటల్ 9 స్టోరీస్ విత్ 9 సూపర్ స్టార్స్. ఆగస్ట్ 15th నుంచి ఈ సిరీస్ ని జీఫై లో చూడొచ్చు. ఇలానే 4 డిఫరెంట్ స్టోరీస్ అంటూ అప్పట్లో ఎపిసోడ్ కి సంబంధం లేకుండా యాంగర్ టేల్స్ అనే ఒక సిరీస్ వచ్చింది. తిప్పు కొడితే ఒక్క ఎపిసోడ్ ని తప్ప మిగిలింది చూడలేకపోయాం. అలానే ఏకంగా 9 డిఫరెంట్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసుకున్నారో లేక అంతకన్నా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారో చూడాలి. నేనైతే ఈగల్లీ వెయిటింగ్. ఈ సిరీస్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సిరీస్ పేరు వచ్చేసి మనోరతంగల్. ఇక తెలుగు ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన బిగ్ బాస్. తెలుగు ప్రజలందరికీను మేము లేవు అందులో. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో రాబోతుంది. ఆల్రెడీ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రెజెంట్ కంటెస్టెంట్స్ ని పట్టే పనిలో ఉన్నారు బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే కొంతమంది ఫైనల్ అవగా ఇంకా చాలా మందిని ఫైనల్ చేయాలి. సీజన్ 8 ని ఇన్ఫినిటమ్ తో ప్రెజెంట్ చేస్తున్నారు. మరి ఈసారి ట్విస్ట్లు ఎలా ఉంటాయో చూడాలి. హోప్ఫుల్లీ మంచి కంటెస్టెంట్స్ రావాలని కోరుకుందాం. ఎప్పట్లానే రెగ్యులర్ ఎపిసోడ్స్ హాట్ స్టార్ లోనే వస్తాయి. మరి మీ ఫేవరెట్ సీజన్ ఏంటో కమెంట్ చేయండి. ఇక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ నుంచి స్వీట్ హోమ్ సీజన్ 3 కొరియన్ సిరీస్ రీసెంట్ గా రిలీజ్ అయింది. స్వీట్ హోమ్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే చెక్ చేయండి. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే రీసెంట్ గా చాలా సినిమాలకి ప్రీమియర్ టెలికాస్ట్ లో పట్టాయి. జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన ఊరి పేరు భైరవకొన ఫిల్మ్ 4.02 టీఆర్పీతో పర్వాలేదనిపించగా స్టార్మాలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన ఓం బింబుష్ ఫిల్మ్ ప్రీమియర్ టెలికాస్ట్ తో 6.77 టీఆర్పీతో దుమ్ము లేపింది. అండ్ రిపీట్స్ లో కూడా స్టడీగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో భీమా ఫిల్మ్ 4.48 టీఆర్పీ తెచ్చుకోగా జెమ్నీలో టెలికాస్ట్ అయిన కాంచన అండ్ రేస్ గుర్రం సినిమాలు సాలిడ్ రేటింగ్ నే తెచ్చుకున్నాయి. కాంచన 3.27 టీఆర్పీ తెచ్చుకోగా లాస్ట్ టెలికాస్ట్ తో రేస్ గుర్రం ఫిల్మ్ 3.89 టీఆర్పీతో దుమ్ము లేపింది. ఇక ఈ వీక్ కూడా గీతాంజలి 2 అండ్ గామి వంటి ప్రీమియర్ టెలికాస్ట్ లో పడ్డాయి. ఇక టిల్లు స్క్వేర్ కూడా త్వరలో టెలికాస్ట్ కానుండగా వీటి రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే రవితేజ, హరిశంకర్ డైరెక్షన్ లో చేస్తున్న మిస్టర్ బచ్చన్ ఫిల్మ్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఈ ఆగస్ట్ 15న డబుల్ స్మార్ట్ కి పోటీగా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. డెఫినెట్లీ పూరి గారి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో హరిశంకర్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి కూడా బీసీ సెంటర్స్ లో ఆడియన్స్ అంతమందే ఉన్నారు. ఈ ఆగస్ట్ 15న బీసీ సెంటర్ ఆడియన్స్ కు ఒక ట్రీట్ గా చెప్పొచ్చు. మరి 2 సినిమాల్లో ఏ సెంటర్స్ లో ఆడే మూవీ ఏదవుతుందో చూడాలి.
పబ్లిక్ హాలిడే రోజు ఎవరు పెద్ద నెంబర్ పెడతారనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ రెండు సినిమాలు డే 1 ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కమెంట్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమాని హాలీవుడ్ తో ఈక్వల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కంటెంట్ వైజ్ అండ్ మేకింగ్ వైజ్. అయితే ఈ ఇయర్ బాబు బర్త్డేకి ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది అనుకుంటే అది కాస్త తుస్సుమనిపించేలా తయారైంది ప్రెజెంట్ సిచ్యువేషన్. ఈ ఆగస్ట్ 9th విషెస్ తప్ప ఎలాంటి అప్డేట్ రాజమౌళి సినిమా నుంచి వచ్చేలా లేదు. ఇది మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ కి డిసప్పాయింటింగ్ న్యూస్. సో ఈ ఇయర్ బర్త్డేకి మురారి రీ రిలీజ్ తో అడ్జస్ట్ కావాల్సిందే. టాలీవుడ్ అప్కమింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ విశ్వంబర రీమేక్ మూవీ కాదు, స్టార్ డైరెక్టర్ లేడు. ఒక న్యూ కాన్సెప్ట్ తో యంగ్ డైరెక్టర్ తో చిరంజీవి గారు వర్క్ చేయడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. ఇప్పటి వరకు మూవీ నుంచి ఒక పోస్టర్ గానీ ఫస్ట్ లుక్ కానీ రాలేదు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఆగస్ట్ 22 మెగాస్టార్ బర్త్డేకి విశ్వంబర టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ చూసాక మూవీ ఫ్లేవర్ ఎలా ఉండబోతుందో గెస్ చేయొచ్చు. చూడాలి మరి టీజర్ ఎలా ఉంటుందో. కన్నప్ప సినిమాని అటు తిప్పి ఇటు తిప్పి డిసెంబర్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు విష్ణు అండ్ టీమ్. రిలీజ్ అయ్యే వరకు దీన్ని విష్ణు మూవీ అని మర్చిపోయి ప్రభాస్ మూవీలో ట్రీట్ చేస్తున్నారు కాబోలు. ఈ సినిమాని అల్లు అర్జున్ రామ్ చరణ్ సినిమాల మధ్య పోటీగా దించబోతున్నారు. ఆబ్వియస్లీ రిలీజ్ అయ్యాక విష్ణు ఖాతాలో వేసేస్తారనుకోండి, అది వేరే విషయం. బట్ లక్షల్లో వచ్చే కలెక్షన్స్ 100 కోట్లకు వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా డౌట్ రాక మానదు. అజిత్ గారి అప్కమింగ్ ఫిల్మ్ విడాముయొచ్చి మూవీ నుంచి లేటెస్ట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. త్రిష అజిత్ ల కాంబోలో వచ్చిన గ్యాంబ్లర్ అండ్ ఎన్ఏ అరిందల్ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. మరి ఈ కాంబో ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. శివకార్తికేయన్ అప్కమింగ్ ఫిల్మ్ అమరన్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ అక్టోబర్ 31న దివాళీ సందర్భంగా మూవీని రిలీజ్ చేయబోతున్నారు. శివకార్తికేయన్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది, బట్ ఐలాండ్ మూవీని రిలీజ్ చేయకుండా దాన్ని వేస్ట్ చేసుకున్నాడు. మరి ఈ మూవీతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. ప్రెజెంట్ థియేటర్స్ లో రన్ అవుతున్న ఇండియన్ 2 సినిమా నుంచి 25 నిమిషాల రన్ టైం ని ట్రిమ్ చేశారు, బట్ నో రెస్పాన్స్. గడిచిన సండే ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర బిగ్ డే గా చెప్పొచ్చు. ప్రెజెంట్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్న కల్కి ఫిల్మ్ నార్త్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఇప్పటికే అక్కడ మంచిగా రన్ అవుతున్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ రిపీట్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం కోసం ఇప్పుడు మరో ప్లాన్ వేసింది మూవీ టీమ్. ఇంకొద్ది రోజుల్లో మూవీకి 1+1 ఆఫర్ ని పెట్టబోతున్నారు. దీని గురించి అప్డేట్ త్వరలోనే రానుంది. సో ఇంకొద్ది రోజుల్లో ఒకే టికెట్ పై 2 సినిమాని చూడబోతున్నారు. ఇదే ఆఫర్ ని మనకు కూడా తీసుకొస్తే బాగుండు. ఈ 2 సినిమాల టోటల్ కలెక్షన్స్ ని మండే బాక్సాఫీస్ రిపోర్ట్ లో చూద్దాం. గ్లాడియేటర్ మూవీకి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు గ్లాడియేటర్ 2 మూవీ రాబోతుంది. ఇదే ఇయర్ నవంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇన్ హిందీ, ఇంగ్లీష్, తమిళ అండ్ తెలుగు. ట్రైలర్ 12 డేస్ బ్యాకే రిలీజ్ అయింది. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. రీసెంట్ గా కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అందులో మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఆగస్ట్ 1st వీక్ లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఆగస్ట్ 1st ఓంకార్ తమ్ముడు అశ్విన్ శివం బజాయ్ రిలీజ్ కానుండగా ఆగస్ట్ 2న రాస్తారు తిరగబడ్రా స్వామి ఫిల్మ్, అల్లు శిరీష్ బడీ ఫిల్మ్, విజయ్ ఆంటోనీ తుఫాన్ సినిమాలు ఆ రోజే రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్స్. మరి వీళ్ళలో ఎవరు కంబ్యాక్ ఇస్తారో చూడాలి. రాంపోతినేని డబుల్ స్మార్ట్ మూవీ థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని నిరంజన్ రెడ్డి గారు తీసుకున్నారు ఫర్ 60 crore. టాక్ బాగుంటే 60 కోట్లు అనేది చాలా ఈజీ టార్గెట్. లేదంటే థియేటర్స్ లో రన్ అవుతున్న మిగిలిన సినిమాలకి ఛాన్స్ ఇచ్చినట్టే. బట్ ఏ మాట కామాట రామ్ మాత్రం బిజినెస్ అండ్ ఓపెనింగ్స్ లో కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. మన వారియర్ నిన్న స్కందర్ ఇప్పుడు డబుల్ స్మార్ట్ టైటిల్ లో ఓపెనింగ్స్ అండ్ బిజినెస్ లో కన్సిస్టెన్సీ చూపిస్తున్న హీరో రామ్. 2 back-to-back డిఫరెంట్ మూవీస్ తర్వాత ఇప్పుడు మెకానిక్ రాకీ అనే మూవీతో రాబోతున్నాడు విశ్వక్సేన్. ఈ దివాళీకి మూవీ రిలీజ్ కాబోతుండగా థియేట్రికల్ రైట్స్ అనేవి ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి. ఏషియన్ సునీల్ అండ్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు దీన్ని రైట్స్ ని తీసుకున్నారు. రవితేజ ముల్లపూడి ఈ మూవీకి డైరెక్టర్. రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు ఒకసారి రీ రిలీజ్ ల విషయానికి వస్తే ఈ ఆగస్ట్ 9th మహేష్ బాబు బర్త్డేకి మురారి ఫిల్మ్, సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మురారి సినిమాకి ఆల్రెడీ ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. మురారి వేట్ సుసుందర అంటూ ఈ ఆగస్ట్ లో వెళ్ళి పెళ్లి చూడడానికి థియేటర్స్ కి రండి అంటూ పెళ్లి కార్డ్స్ ని కొట్టించేశారు. సినిమాకి పెళ్లి కార్డ్ ప్రమోషన్ అనేది డిఫరెంట్ అటెంప్ట్ గా చెప్పొచ్చు. ఇక వీటిని పక్కన పెడితే ఈ జూలై 27న మాస్రాజ్ రవితేజ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ విక్రమార్కుడు రీ రిలీజ్ కాబోతుంది. బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ చేశారు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 55 ఫీట్ల కటౌట్ ని కూడా పెట్టబోతున్నారు. ఇప్పటికే వెంకీ మిరపకాయ వంటి సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా రెస్పాన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. నాకైతే ఈడియట్ బెస్ట్ ఆప్షన్ ఫర్ రీ రిలీజ్. ఇక ఈ ఆగస్ట్ 29న నాగార్జున గారి బర్త్డే ఉండడంతో శివ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే చాలా సార్లు రీ రిలీజ్ చేద్దామనుకున్నా కూడా అవ్వలేదు. బట్ ఈసారి ప్రాపర్ గా 4K ప్రింట్ తో థియేటర్ లోకి రాబోతుంది శివ ఫిల్మ్. బ్యాక్ టు ది మూవీ అప్డేట్స్. నయనతార మూకుతి అమ్మన్ మూవీకి పార్ట్ 2 త్వరలో పట్టలేకపోతుంది. తెలుగులో అమ్మోర్ తల్లి పేరుతో కూడా రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. ద డెవిల్ బ్యాటిల్ బిగిన్ సూన్ అంటూ దీన్ని అనౌన్స్ చేసింది మూవీ టీమ్. బట్ డైరెక్టర్ మాత్రం పార్ట్ 1 డైరెక్టర్ కాదు. స్టైలిష్ స్టార్ లేవచ్చన్ సుకుమార్ల మధ్య జరిగిన గొడవని క్లారిటీ ఇస్తూ బనివాస్ రీసెంట్ గా ఆన్సర్ ఇచ్చాడు. గత 1 వీక్ గా నడుస్తున్న రూమర్స్ అన్ని ట్రాష్ అంటూ ఎడిటింగ్ లో సీన్స్ కట్ అయిపోకుండా కావలసిన ఫుటేజ్ మాత్రమే తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఎడిట్ చేస్తున్నారంటూ ప్రెజెంట్ ఎడిటింగ్ చేయడం వల్ల షూటింగ్ పెండింగ్ పడింది అని చెప్పాడు. ఇంకో 15 to 20 డేస్ షూట్ చేస్తే బన్నీ పార్ట్ ఆఫ్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే అని బనివాస్ చెప్పారు. ఈ పనేదో ముందే చేసుంటే ఇన్ని రీషూట్లు జరిగేవి కాదు కదా అంటూ సినిమా పెద్దలు చెప్పే మాట. బట్ ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా ఎందుకు దిగారని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఏదేమైనా షూట్ కి గ్యాప్ రావడానికి కారణం మాత్రం ఎడిటింగ్. సో December 6నే మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక అరుదైన గౌరవం పొందారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మలబార్ లో ఇండియా నార్త్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా తన మార్క్ కేసాడు చరణ్. మరోపక్క ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చాడు దిల్ రాజు. నిన్న నైట్ జరిగిన రాయన్
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ ని క్రిస్మస్ కి తీసుకొద్దామని సరదాగా చెబుతూ సీరియస్ గానే అప్డేట్ ఇచ్చారు. మనం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం, బామ్మతి కోసం బావు కోసం వెయిట్ చేసి ఆగడానికి ఇది ఈవెంట్ కాదు, బిజినెస్ అని. పైగా 15 to 18 డేస్ గ్యాప్ అంటే మోర్ దెన్ ఎనఫ్. మాక్సిమం మూవీ క్రిస్మస్ వీక్ లోనే రిలీజ్ అవ్వచ్చు. అన్ని అనుకున్నట్టు జరిగితే December 20న మూవీని థియేటర్ లో చూస్తాం. సో ఫస్ట్ టైం టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ ఇండియా హీరోల మధ్య క్లాష్ పడింది. మరెవరు పై చేసి సాధిస్తారో చూడాలి. గేమ్ చేంజర్ కి వర్క్ చేస్తున్న అందరూ కూడా ప్రెజెంట్ అయితే సక్సెస్ పరంగా వెనకే ఉన్నారు. బట్ పుష్ప 2 కి సీక్వెల్ అడ్వాంటేజ్ అయితే ఉంది. నేచురల్ స్టార్ నాని రేంజ్ అప్కమింగ్ 2 మూవీస్ తో ఖచ్చితంగా చేంజ్ కానుంది. టాక్ వస్తే 100 నుంచి 200 కోట్ల మధ్య గ్రాస్ ని ఈజీగా కొట్టబోతుంది సరిపోతే శనివారం ఫిల్మ్. అయితే నెక్స్ట్ వచ్చే సినిమాపై హైప్ అప్పుడే క్రియేట్ అయింది. నాని 33 మూవీకి బడ్జెట్ 100 కోట్ల పైనే. డైరెక్టర్ దసరా తీసిన శ్రీకాంత్ తోడెల, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ, హీరోయిన్ గా శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. తేవర ఆసీ 16 తర్వాత ఆమె చేయబోతున్న థర్డ్ తెలుగు ఫిల్మ్. సినిమా చూస్తే సికింద్రాబాద్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తుంది. ఎలా చూసినా డే 1 నుంచే ఓచుకోత కోయడం ఖాయం. టాక్ వచ్చిందంటే నాని సెపరేట్ లీగ్ లోకి వెళ్ళిపోవడం పక్కా. ఇక ఆ తర్వాత మినిమం గ్యారంటీ హిట్ 3 ఎలానూ ఉంది. సో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ ని కొట్టబోతున్నాడు నేచురల్ స్టార్. ఇక ఓజీ విషయానికి వస్తే ఈ September 2న కళ్యాణ్ గారి బర్త్డే ఉండడంతో ఒక వీడియో కంటెంట్ ని రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. సరిగ్గా 1 year బ్యాక్ రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అంతా చూసాం. అయితే ఈసారి వచ్చేది టీజర్ అని తెలుస్తుంది. సినిమాకి ట్రైలర్ కట్ చేసేంత ఫుటేజ్ ని ఆల్రెడీ షూట్ చేశారు. మరి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే రేంజ్ లో ఈ టీజర్ ఉంటుందో లేదో, గ్లిమ్స్ ని డామినేట్ చేసే విధంగా లేదంటే మాత్రం ఫ్యాన్స్ ని తట్టుకోవడం కష్టం. ఇక షూటింగ్ ల విషయానికి వస్తే సరిపోతే శనివారం అల్యూమినియం ఫ్యాక్టరీలో నైట్ షూటింగ్ తీస్తున్నారు. ఇంకా ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్. వరుణ్ తేజ్ మట్కా మూవీ రీసెంట్ గా RFC లో బిగ్ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకోగా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి వైజాగ్ లో నితిన్ తమ్ముడు మూవీ 70 మంది ఆర్టిస్టులతో RFC లో క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు. ఇందులో నితిన్ అండ్ లయతో పాటు చాలా మంది ఆర్టిస్టులే ఉన్నారు. మూవీ షూటింగ్ 75% వరకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్. సో గైస్ దట్ ద వీడియో. ఇవి వీకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.